చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో, ఎలా స్టార్ట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. బట్ లెట్ మీ టెల్ యూ ఎ బర్డ్ స్టోరీ. అంటే ఒక పిట్ట కథ అనమాట. 2018 అనుకుంటాను, నాని గారి ఎంసీఏ మూవీ రిలీజ్ అయింది. సో నేను మా ఫ్రెండ్స్ కలిసి కాలేజ్ ఎగ్గొట్టి మరి ఈ సినిమాకి ఎలాగైనా ఫస్ట్ రోజే వెళ్ళిపోవాలని బాగా కృషి చేసి టికెట్ల కోసం లైన్లో నిల్చున్నాం. కట్ చేస్తే సినిమా టికెట్లన్నీ ఆన్లైన్లో బుక్ అయిపోయి మాకు ఆ రోజు టికెట్లు దొరకలేదు. తర్వాత షో కొంత వెళ్తారని అడిగితే అప్పుడు మార్నింగ్ షో టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి మేము వెళ్ళలేదు, అలా ఉండిపోయాం. అప్పుడు ఆ టికెట్ కౌంటర్ ఉన్నాం కాబట్టి ఇంకొక అంటే సేమ్ థియేటర్లోనే 2 థియేటర్స్ అనమాట. ఆ సెకండ్ థియేటర్లోని ఒక సినిమా అవుతుంది. మాకు ఆ సినిమా హీరో ఎవరో తెలియదు, స్టోరీ ఏంటో తెలియదు, ట్రైలర్ చూడలేదు, అసలు ఏం చూడలేదు. లైక్ అవసరమా మనకని చెప్పి. బట్ మా ఫ్రెండ్ సర్లే ఏదో ఒకటి ఖాళీగానే ఉన్నాం కదా వెళ్ళిపోదాం అన్న తర్వాత ఇంకా లోనకి వెళ్ళడం జరిగింది. వెళ్ళి థియేటర్లో కూర్చున్న మూమెంట్ జస్ట్ ఇలా ఏంటి మాకు ఇది అన్నట్టు ఉన్నాం. బట్ అప్పుడు ఒక డైలాగ్ స్టార్ట్ అయింది, బాంబే 1945. ఇలా ఉన్న మేమందరం ఇలా అయిపోయాం స్క్రీన్స్కి. ఇంకప్పటి నుంచి సినిమా ఎండ్ టైటిల్ కార్డు పడే వరకు ఒకటే హై, ఒకటే జోష్లో ఎంజాయ్ చేసాం. ఆ సినిమా హీరో ఎవరో కాదండి, మన రాకింగ్ స్టార్ యష్ గారు. అండ్ సినిమా పేరు కేజీఎఫ్. సో ఈ సిచ్యువేషన్ చాలామందికి బాగా రిలేట్ అవుతుంది అని చెప్పి ఈ స్టోరీ అది చెప్పడం జరిగింది. అండ్ ఇప్పుడు ఈ విషయం ఎందుకు వచ్చిందంటే, మన యష్ గారు రీసెంట్గా యాక్ట్ చేసిన టాక్సిక్ మూవీ ఏదైతే ఉందో దీని టీజర్ అయితే రావడం జరిగింది. టీజర్లోని అంటే ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. టీజర్లో ఎవ్రీథింగ్ వాస్ వెరీ ఫైన్ అండ్ ఫ్యాంటాస్టిక్. సినిమాటోగ్రఫీ కావచ్చు. అండ్ ఈ సినిమా యొక్క డైరెక్టర్ ఒక లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ గారు. ఆవిడ అసలు ఆ రేంజ్లో నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఈ టీజర్ చూసిన తర్వాత నాకు దొరికిన కొన్ని మైక్రో డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా, నేను మీ తరుణ్ని. టీజర్ ఓపెనింగ్లోనే వీకెన్సీ అక్కడ ఒక కైండ్ ఆఫ్ పార్టీ అయితే జరుగుతుంది. అది పార్టీయా పెళ్ళా లేదా మెచ్యూర్ ఫంక్షన్ అనేది ఇంకా క్లారిటీ లేదు. బట్ సెటప్ అంటే చూస్తే అలాగే అనిపిస్తుంది. అండ్ వీ కెన్ ఆల్సో సీ పక్కనే బీచ్ కూడా ఉంది, అక్కడ బోట్ కూడా పార్కింగ్ చేసి ఉంది. దెన్ మనకు ఒక పర్సన్ స్టాండింగ్ పొజిషన్ లోనే డ్రింకింగ్ చేస్తున్నట్టు చూపెట్టారు. కొన్ని కట్అవుట్స్ కి ఇంట్రడక్షన్ అక్కర్లేదు, అది కన్ఫర్మ్ గా మన. అండ్ కమింగ్ టు ద టీజర్ మనకి ఇప్పుడు డైలాగ్ అయితే వినిపిస్తుంది. ఈసారి యుద్ధం వేరు. ఈ చేతిని గుర్తుపెట్టుకొని దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం మనం. అస్సలు అర్థం కాలేదు కదా అసలు ఏం జరిగిందని చెప్పేసి నేను ఉన్నది అందుకే కదా మీకు చెప్పడానికి. సో పిన్ టు పిన్ అసలు ఏం జరిగింది అనేది డీటెయిల్గా చూద్దాం. ఒక షాట్ లో డెడ్ బాడీస్ చాలా ఉన్నాయి, అవి లారీస్ ఏంటో అర్థం కావట్లేదు, బట్ చూడాలి. అండ్ ఇంకొక సీన్ లో కూడా డెడ్ బాడీస్, బట్ అక్కడ జూమ్ చేస్తూ ఒక పర్సన్ అండ్ అతని వైపుగా వస్తున్న కొంతమందిని చూడొచ్చు. ఇంకొక షాట్ రిలేటెడ్ టు ద సర్కస్, ఒక బాంబ్ బ్లాస్ట్ అండ్ అలానే ఇంకో బాంబ్ బ్లాస్ట్. ఇది ఆల్రెడీ మనం టీజర్ లో చూసిన సెమెట్రీ బాంబ్ బ్లాస్ట్. మళ్ళీ ఇంకో సర్కస్ సీన్, బట్ ఈ సీన్ లో కొంచెం డిఫరెంట్ గా ఉంది, ఎందుకంటే అంతమంది ఒకేసారి ఒకే దగ్గర వచ్చి పడరు కాబట్టి. సో సంథింగ్ ఇస్ దేర్ ఓవర్ దేర్. ఈ సీన్ లో మెయిన్ డీటెయిలింగ్ ఆ కార్, ఎందుకంటే ఆ కార్ మనం ఇక్కడ చూడొచ్చు అండ్ అలానే మళ్ళీ ఆ సర్కస్ ఎంటర్ అవుతున్నప్పుడు కూడా చూడొచ్చు. సో దేర్ మైట్ బి అ ఛాన్స్ రాకీ బాయ్కి అండ్ అలానే ఆ సర్కస్ ఓనర్ కి పడకపోవచ్చు కూడా. వాళ్ళ కుతంత్రాలు వేరు. ఖచ్చితంగా ఇది ఇండియా అయితే కాదు, ఎందుకంటే వాళ్ళ డ్రెస్సింగ్ అండ్ చుట్టుపక్కల ఉన్న అట్మాస్ఫియర్ బట్టి మనం చెప్పొచ్చు. ఈ సీన్ కూడా గుర్తుపెట్టుకుని తర్వాత మాట్లాడుకుందాం. అనుకొని పెట్టారు, అనుకోకుండా పెట్టారు. ఈ సీన్ మాత్రం మంచం డోర్ ఓపెన్ అవడం బాగుంది. ఇక్కడ సర్కస్ కి ఇస్తున్న ఎంట్రీ టికెట్ మనం చూడొచ్చు. అండ్ అలానే వస్తున్న ఈ జోకర్ గెటప్ కూడా మేబీ నాకు తెలిసి ఇక్కడ కార్ లో వస్తున్నది ఆ జోకర్ గెటప్, నాకు తెలియదు. ఇదంతా విజ్ఞాన ప్రదర్శనలో మూవీ టైం లైన్ కి తగ్గట్టుగా దేర్ ఇస్ ఎ ట్రైన్, ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్. అప్పుడే మనకు ఒక పెద్ద తుప్పు పట్టిన షిప్ అండ్ అలానే హార్పర్ చూపిస్తారు. అండ్ ఇక్కడ డీటెయిలింగ్ ఏంటంటే, ఇక్కడ చూస్తే కొంతమంది మనుషులు ఉన్నారు, మేబీ రాకీ బాయ్ వాళ్ళ ఫ్యాన్స్ ఆర్ డై హార్డ్ ఫ్యాన్స్ కూడా ఉండొచ్చు. దెన్ కమ్స్ BGMA లో మనం చూసే ఈ ప్లేన్స్. మనం ఇందాక మాట్లాడుకున్న హాంకాంగ్, చైనా ఏ ఊరో తెలియదు, బట్ అక్కడ ఫెస్టివల్ అయితే చూపిస్తారు. నేను అనుకుంటుంది ఏంటంటే ఈ గ్యాంగ్ తో కూడా రాకీ బాయ్ ని వేసేయడానికి ప్లాన్ చేస్తున్నారు అని చెప్పి, ఎందుకంటే మనం అక్కడ రాకీ బాయ్ వస్తున్నట్టు కూడా చూడొచ్చు. అండ్ టీజర్ లో బాగా అబ్జర్వ్ చేస్తే మీకు ఆ ఫైట్ సీక్వెన్స్ కూడా కనిపిస్తుంది. నాకైతే తెలియదు, అందుకే అనుకోమని చెప్పాను. ఆ తర్వాత ఓ పిల్ల డాన్స్ ఫ్లోర్ మీద పడిపోయిన చూపిస్తారు. ఆ పిల్ల ఈ పిల్ల నీకెలా తెలుసు అంటారా? జస్ట్ 2 సీన్స్ లో కూడా డ్రెస్ ని బాగా అబ్జర్వ్ చేయండి. అండ్ దెన్ కమ్స్ దిస్ సీన్. ఈ సీన్ లో చూసుకుంటే ఒక తాత డ్రెస్ కి నిప్పంటించుకుని ఉంటున్నాడు. బట్ ఇక్కడ డీటెయిలింగ్ ఏంటంటే, ఇక్కడ చాలా మంది గెన్స్ పాయింట్ చేసి ఉంచారు, ఎవరి వైపు అనేది కరెక్ట్ గా ఐడియా లేదు. అండ్ అలానే ఇంకో పర్సన్ కి మొహం మీద నిప్పంటించేశారు. పాపం రేపటి నుంచి మొహం కూడా ఎవరికి చూపెట్టుకోలేదు. ఆ తర్వాత ఎలిఫెంట్స్ ని కూడా చూడొచ్చు మనం. ఇది కూడా సర్కస్ రిలేటెడ్ సీన్. చీకట్లో ఎగిసి పడుతున్న సముద్ర కెరటాలను చూడొచ్చు. ఇలాంటి సీన్స్ చూస్తే నాకు మాత్రం ఫస్ట్ గుర్తొచ్చేది అప్పుడే మనకి టీజర్ లో ఫస్ట్ లుక్ లో చూపెట్టిన డ్రెస్సింగ్ స్టైల్ అయితే కనిపిస్తుంది. వెరీ నైస్. ఆల్రెడీ మనకి గీతూ మోహన్ దాస్ గారు చెప్పారు, ఇట్స్ గ్యాంగ్స్టర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ కాబట్టి సో వీ కెన్ ఎక్స్పెక్ట్ దీస్ టైప్స్ ఆఫ్ ఫైటింగ్. మళ్ళీ జోకర్ గెటప్ అండ్ సేమ్ సర్కస్ సీన్. మంచు కొండలో కూడా వీ కెన్ ఎక్స్పెక్ట్ హై ఆక్టేన్ సీన్. ఇంతక BGMA ప్లేన్స్ ఇక్కడ ప్లేయర్స్ ని దింపుతుంది.
పొద్దున్నే ఫ్రెష్ గా టబ్ లో స్నానం చేసి బయటకు వచ్చిన రాకీ బాయ్ ని మనం చూడొచ్చు. బట్ హీ లుక్స్ వెరీ యాంగ్రీ, ఎందుకంటే స్నానం చేస్తున్న టైంలో మధ్యలో ఎవరో డిస్టర్బ్ చేసి ఉండొచ్చు, అందుకే ఫైటింగ్ కూడా చేసి ఉండొచ్చు అని చెప్పి అనుకున్నాను డైరెక్టర్ అనుకున్నారు. బట్ ఇక్కడ డీటెయిలింగ్ ఏంటంటే ఇక్కడ ఉన్న టాటూ ఈ సీన్ లో లేదు. సో మోస్ట్లీ ఇది యష్ గారు అయ్యే ఛాన్స్ అయితే చాలా తక్కువ ఉంది. ఐ మీన్ యష్ గారే, కాకపోతే ఇది ఇంకొక వర్షన్ కూడా అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే టాటూ వీ కెన్ అబ్జర్వ్ అక్కడ ఉంది ఇక్కడ లేదు కాబట్టి. ఓకే, నెక్స్ట్ డీటెయిల్కి వెళ్ళిపోదాం. అలా టీజర్ కట్ చూస్తూ వెళ్తున్నా నాకు ఒక ఇంట్రెస్టింగ్ డీటెయిల్ అయితే కనిపించింది. అండ్ వెంటనే రివర్స్ చేసి ఏంటా అని చెప్పి చూసాను. వీ కెన్ సీ మొసలి రాకీ బాయ్ ఓవర్ హియర్. ఇందాకలా మాట్లాడుకుందాం అని చెయ్యితే ఆ మనిషి ఈ మనిషి ఇలా ఎవరు చేశారు అనుకుంటున్నారా? ఎవరో కదండి, మన రాకీ బాయ్ చేశారు. ఆ సీన్ కూడా చూపించారు. టైటిల్ కార్డ్ కూడా వచ్చేసింది, ఇంకా టీజర్ అంతా కూడా అయిపోయింది, అమ్మయ్య సమాప్తం అనుకున్న టైంలోనే సంథింగ్ ఏదో ఇన్కంప్లీట్ అనే ఫీలింగ్ ఒకటి వచ్చింది. ఆ ఫీలింగ్ని ఫుల్ఫిల్ చేయడానికి అప్పుడు వచ్చాడు సార్ ఒకడు హూ ఇస్ మోర్ రా, మోర్ బ్యూటిఫుల్, మోర్ స్కేరీ అండ్ మోర్ సైకో. ఈ మూవీలో టాక్సిక్ డాడీకి కొడుకు అండ్ ఎవరో కాదు, అది కూడా మన యష్ గారే. ఇప్పుడు ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. సో అంతే, టాక్సిక్ సినిమా టీజర్ చూసిన తర్వాత నాకు దొరికిన కొన్ని మైక్రో డీటెయిల్స్ అన్ని కూడా మీతో షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ అలానే ఇన్ కేసు నేను మిస్ అయిన డీటెయిల్స్ ఏమైనా మీకు కనిపించుంటే కింద నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేసేలా చేయండి. మరి ఇలాంటి మరెన్నో మైక్రో డీటెయిల్స్ వీడియోలు చూడాలనుకుంటే మన iDream Media ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టరు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.